సంచిలో వాళ్ళు పెట్టుకుంటాను. అలసిపోయాడు తెప్పి మావాడైతే కరెంట్ అయితే ఇస్తుండు చూడు. రేపు ఒకటి అయితే బతుకమ్మ అయితే వేరుతున్నా. అంగడవాడి మేడం పోయిరాయి మళ్ళా. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను ఏ టు జెడ్. ఈరోజు ముచ్చడేందంటే మీ అందరు తెలిసే ఉంటుంది, తెలంగాణ ఆడపడుచులకైతే ది బెస్ట్ ఫెస్టివల్ అంటే ఇదే అన్నట్టు. వాళ్ళు పాపం ఈ సంవత్సరం అయితే కొంచెం వర్షం వల్ల అయితే వాళ్ళు డిసప్పాయింట్ అయితే ఉన్నారు ఖచ్చితంగా, నాకు తెలిసినంత వరకు అయితే. మేమైతే ఇప్పుడైతే పువ్వుకి వచ్చిన కదా, పువ్వు అయితే మన తెలంగాణ అయితే అంతరించిపోయింది. ఒకప్పుడు అయితే మేము చిన్నప్పుడు అయితే 4-5 లేచి అయితే అడవిలలో పొంటి పోయి తంగడి పువ్వు సర్చ్ చేసినాం, ఎక్కడ దొరకలేదు. అన్నిటికంటే ముందుగా అయితే తెలంగాణ ఆడపడుచులకైతే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ప్లస్ అట్లనే నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చెప్తున్నా, గునుగు కూడా అంతరించిపోయింది. ఇప్పుడు అంతకుముందు అయితే గునుగు అనేది మనం ఇట్లా చూస్తే మొత్తం కనిపించేది, ఇప్పుడు ఎక్కలేదు. కర్మేళ కట్టలు ఒక కట్ట 20 రూపాయలు 30 రూపాయలు అని కొనుకత్తాలు. ఆ కొనుకొచ్చేదానికే ఎక్కువ అవుతున్నాయి. సో కొందరు ఎట్లా అంటే రెడీమేడ్ బతుకమ్మ కూడా పెట్టేస్తారు, అట్లా పెట్టుడు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం అంగరంగ వైభవంగా అయితే మంచిగా ఇంట్లో ఆడపడుచులతోటి కలర్ రుద్ది చేసి బతుకమ్మను నిండుగా మంచిగా వేర్చి తీసుకొని వచ్చి ఆడితే మంచిగా అనిపిస్తుంది. డైరెక్ట్ కొనుకొచ్చినాను కొంచెం క్రేజీ మంచిగా అనిపించేది. సో ఇప్పుడైతే నేనైతే పువ్వుకి అయితే వచ్చిన. మా విలువలో అయితే మొత్తం అంతకుముందు అయితే మస్తు చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ తోటి చిన్నప్పుడు లేచి చెట్టు కనిపించాడు, ఆ చెట్టు నాదే ఆ చెట్టు కాడికి పోతే అమ్మతోటి అవ్వితోటి అనుకుని అట్లా పోయి పువ్వు అయితే తెంపుకొచ్చిన వాళ్ళ. అప్పుడు చాలా రకాల పువ్వులు ఉండే, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కట్ల పువ్వు ఉండే, కట్ల పువ్వు కూడా కనిపించలేదు. గునుగు పువ్వు లేదు, తంగడు పువ్వు లేదు. ఇప్పుడు ఐడి తంగడు ఇండ్లలో పోంటే పెంచుకొని అయితే ఆ తంగడు పువ్వుతోటే వేసుకుంటారు. అవి కూడా రెక్కలు వట్టిగానే రాలితాయి. ఎంతైనా మన అడవిలో దొరికే తంగడు అంత లెక్కనైతే ఉండదు, వట్టిగానే ఇప్పుడు ఉన్నాయైతే రాలిపోతున్నాయి, మంచిగా గట్టి ఉండేవి. సో ఇప్పుడైతే ఏం చేద్దాం, ఇక ఎట్లా జరుపుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాపం వీళ్ళకు బతుకమ్మ స్టార్ట్ అయిన నుంచి అయితే మొత్తం వర్షాలే, పాపం వాళ్ళు ఆడుకునే లేదు ఎప్పుడు. సో లాస్ట్ ఇయర్ కూడా మా విలేజ్లో అయితే డిసప్పాయింట్ అయింది. మొత్తం మంచిగా రెడీ అయిపోయినాకనైతే మాకు వర్షం అయితే పడ్డది, పాపం వాళ్ళు కూడా ఆడుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అయితే ఉన్నది. మొత్తం మా వాగ అయితే ఆ ఓటు ఈ ఓటు పట్టుకొని అయితే వాగొస్తుంది. వాళ్ళు పెట్టుకొని అంటే అక్కడ ఆడదామన్నా ప్లేస్ అయితే లేదు. సో ఇప్పుడు ఏమున్నా దుర్గమాత ముందట ఆడుకొని అయితే మాత్రమే తర్వాత పోయి అక్కడ వేసి అవుతుంది. నేను ఈసారి మాత్రం అంటే వాగు రాకపోతే మంచిగా డ్రోన్ తోటి మంచిగా యూ లేపుదాం అనుకున్నా, కాకపోతే వాగు రావడం వల్లనైతే డ్రోన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఎవరు దుర్గమాత ముందు వాళ్ళు ఏ వాడకట్టోళ్ళు వాళ్ళు అలా ఆడుకొని అయితే వస్తారు అన్నట్టు. సో ఇప్పుడైతే నేను పువ్వుకి వచ్చిన, చూసుకుండా టేక్ పువ్వు సంచి కూడా పట్టుకొని వచ్చిన. సంచి కూడా ఇంపార్టెంట్ కదా టేక్ పువ్వు. మా ఫ్రెండ్స్ తోడు అయితే మేము వచ్చిన, వాళ్ళు ఆల్రెడీ తెంపుతాడా. అయితే బ్రహ్మాండంగా వేరే ఎత్తులు పువ్వుని డైరెక్ట్ పోయి కట్టడే ఎత్తులు. మా గణేష్ అన్న మీద కష్టపడుతుంది కదా, మేము ఈ పని వేయాలి కదా, మా కోసం మన 4-5 కోసం చెప్తాడు పాపం. మంచుకుంటాం, నీకొకటి మాకు చలో అయిపోయింది. మేమైతే పోతున్నాం ఇంటికాడ పువ్వు వేస్తాం, వాళ్ళు పేర్చుకుంటారు. మళ్ళా కంటిన్యూ రేపు బతుకమ్మ స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకో మేము బతుకమ్మ లైట్లు ఎత్తున్నాం. ఇంకో కట్టెన అయితే వాడుతున్నాం. ఇంకో కట్టె అయితే మా బామ్మారిది వాతిండు. ఇప్పుడు లైట్లు కలెక్షన్ ఇస్తాడు గను ఏ టు జెడ్. కలెక్షన్ ఇచ్చినాక ఇక్కడ ఇచ్చి మాకు ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకా మేము బతుకమ్మ వీడియో కూడా తీయాలి. ఇంకో చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. పెరకాటకు 2 వేసినాం, వాగుపోంటి ఫోల్ టు ఫోల్ తప్పించి ఫోల్ అక్కడ అట్లా లైట్లు. ప్లస్ మళ్ళీ మా స్కూల్ దగ్గర వాళ్ళు పళ్ళ మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు లైట్లు 2 కట్టాలి. వాళ్ళు ఆల్రెడీ కట్టాలి ఇప్పుడు, కానీ వైర్ ఇట్లా రెడీ చేసుకున్నాం. గాయస్ ఇక్కడ లైట్లు అయితే అయిపోయినాయి. మావాడైతే కరెంట్ అయితే ఇస్తుండు చూడుర్రి. ఈ కరెంట్ ఇచ్చి ఇక్కడ అయిపోతే మన స్కూల్ కాడికి పోవాలి. స్కూల్ దగ్గర పెట్టేసి అయిపోతే ఇప్పటికే అయితే స్కూల్ దగ్గర ఇచ్చేసి వచ్చి ఆయనతో బతుకమ్మ స్టార్ట్ చేస్తే పని అయిపోతుంది. ఇక మేము జంగల్ ఉన్నాం, ఇటు ఇట్లకెళ్ళి తోవ కనిపిస్తుంది. ఈ తోవలకెళ్ళి ఇట్లా పోతే మా వాగు వస్తుంది, 39 వాగు. ఇది మా పెరకలగడ్డ బ్యాచ్ ఆడుతుంది ఇక్కడ బతుకమ్మ. ఇగో తోవ, ఇగో ఇది వాగు అట్లా కనిపిస్తుంది కదా వాటరు. ఇగో లైట్ లీడ్ వేసినాం ఇక్కడ, ఇటు ఒకటి ప్లస్ ఇటు బ్యాక్ సైడ్ వాగులోకి ఒకటి, ఈ 2 వచ్చినాం.
ఏ గాయస్ మీరు చూసుకున్నట్లయితే పెరకలగడ్డ దగ్గర అయితే కట్టచ్చు. ఇప్పుడు మా స్కూల్ దగ్గర కడుతున్నాం. ఈ స్కూల్ దగ్గర ఎందుకంటే ఈ సారపల్లి ఉంటుంది. సో సారపల్లి వాళ్ళు అయితే ఇక్కడ సాపేసినాం కదా, ఈడైతే ఆడతారు బతుకమ్మలు. సో అందుకే ఇక్కడైతే మేము పెడుతున్నాం. ఇది మా స్కూలు. మా వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చూడరు. గాయస్ మేమైతే మా ఇంట్లో అయితే బతుకమ్మ అయితే వేరుతున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేనే మా ఇంట్లో అయితే వేరుతా. అంటే మా అమ్మ కూడా వేరు వస్తుంది, కానీ ఇక ఒక్కదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, నాకు కళలు రావన్నీ వేసి ఇస్తా అంటే నేను వేరుతా. ఇక్కడ దాదాపు నేను వేరు ఒకటి 4-5 సంవత్సరాల నుంచి నేనే వేరుతున్నా బతుకమ్మ. నెక్స్ట్ ఇక మా అన్న పిల్ల అయితే మా వదినమ్మ వచ్చి అయితే వేరుతుంది. సో ఇప్పుడైతే ఇది బతుకమ్మ అయితే వేర్చినాకనైతే నేను నెక్స్ట్ మళ్ళీ వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ బతుకమ్మలు కూడా చూపిస్తా. ఇప్పుడైతే లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చింది. ఇంకొక 2 స్టెప్పులు అయితే బతుకమ్మ అయితే అయిపోతాయి. అయిపోయినాక ఈ దారాలు ఉన్నాయి. ఈ దారాలు ఎందుకంటే అటు ఇటు పోకుండా అన్నట్టు దారాలతో ముడేసినాకనైతే ఇక్కడ బతుకమ్మ అయితే దేవుడి రూమ్లో పెట్టేసి అయితే మళ్ళీ తర్వాత సాయంత్రం పోయేటప్పుడు అయితే బతుకమ్మలతో అయితే డప్పులు సప్పులతో అయితే తీసుకొని పోతారు. సో అప్పుడైతే మీ అందరికి మళ్ళీ క్లియర్గా ఊరంతా వీడియోలన్నీ మా విలేజ్ మొత్తం చూపిస్తా వీడియోలు మీకు. ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 1000 సంవత్సరాల క్రితం నుంచే మన తెలంగాణలో బతుకమ్మ అనేది నేర్స్తాం అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. మనం మోగిలి మన బృహదమ్మ రెడీ. అసలు బృహదమ్మ అంటే ఏంటక్క? బతుకమ్మకే మారు పేరు బృహదమ్మ. అది కాలంతో పాటు రాను రాను బతుకమ్మలాగా మారిపోయింది. బృహదమ్మ అంటే పార్వతీదేవి పేరు. ఈ బతుకమ్మ స్పెషల్ ఏంటంటే ఇది పూర్తిగా న్యాచురల్ గా మాత్రమే చేయడం జరిగింది. దీనికి ఎటువంటి కలర్స్ కానీ ఏది మనం వాడలేదు. మీరు కూడా వాడొద్దు. ఎందుకంటే మనము బతుకమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేసినప్పుడు ఇది మనకు చెరువులో చేపలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కలర్స్ యూజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కెమెరామాన్ ఇంట్లో చూడరు ఎంత పెద్దగా పెడతా బతుకమ్మ మొత్తం మెల్లగా. ఒక బతుకమ్మ పెడితే ఇంత మంది ఉంటే మంచిగా అనిపిస్తుంది. అందించి నాకు కొద్ది టక్క టక్క వేరవచ్చు. చూడు ఎంత మంచిగా పెడతాలో, చూడు ఎంత పెద్దగా. మా కెమెరామ్యాన్ అయితే ఇప్పుడు దండం అయితే పెడతాడు. చూడు వాడే వేర్చిండు బతుకమ్మ. పాట పాడుకుంటూ ఎత్తుకోరా ఎత్తుకో ఎత్తుకో ఇక ఎత్తుకుంటావురా. పెట్టద్దా? మా వాడగట్టు బతుకమ్మలు అయితే మా దుర్గామాత దగ్గరికి అయితే పోతున్నాయి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా విలేజ్ బతుకమ్మ అయితే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే అందరూ అయితే ఎవరి వాళ్ళకైతే వాళ్ళు పెట్టుకొని ఆడుతున్నారు. ఎందుకంటే మా విలేజ్లో వాగు వస్తుంది. వాగు రాకపోతే మాత్రం అక్కడనే మా విలేజ్ వాళ్ళు అందరూ కలిసి వాగులనే ఉండే అయితే బతుకమ్మ ఆడేటోళ్ళు అంగరంగ వైభవంగా ఉండేది. లైటింగ్ కూడా ఉండే ఏర్పాటు అయితే చేసినాం. సో ఈసారి అయితే కొంచెం వర్షం రావడం వల్ల డిస్టర్బెన్స్ అయింది. సో అందుకే ఎవరు వాడకైతే వాళ్ళు ఆడుతున్నారు. నేను కూడా ఇప్పుడు మా విలేజ్లో దాదాపు చాలా వాడలు ఉన్నాయి. ఆ వాడకైతే తిరిగి అయితే వీడియో అయితే ఫుటేజ్ అయితే కవర్ చేసి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం ట్రై చేస్తే కూడా ప్లస్ కొన్ని ఏరియాలో అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడ నైట్ వరకు అయితే మొత్తం చూపిస్తాం. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మా విలేజ్ ఆడపడుచులు అయితే ఆడుతున్నారు. కొన్ని అయితే కవర్ చేసి ఇంకా కొన్ని ఉన్నాయి కవర్ చేయడానికి పోతున్నా. బ్యాక్ టు బ్యాక్ మొత్తం మీకు చూపిస్తూనే ఉంటా.
వందమ్మలు పగరావే రే పల్లె మదనా బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బతుకమ్మ వచ్చింది కోల్ బాదల్లి బాబుద్ది కోల్ కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకు ఎవ్వరు ఉయ్యాలో పెద్ద కొడుకునిస్తే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీరామన్న వియ్యాలో శ్రీరామన్న వియ్యాలో Thank you.
కౌసల్య ఉయ్యాలో మామ దశరథుడు ఉయ్యాలో మీ చెల్లె పేరేమి ఉయ్యాలో మీ మరిది పేరేమి ఉయ్యాలో మీ చెల్లె పేరేమి ఉయ్యాలో మీ మరిది పేరేమి ఉయ్యాలో అంతరొల్ల మెట్టెలొద్దు కాలాంగురాలు వద్దు కాలాంగురాలు వద్దు నేను వల్ల పోవయో పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని రామగన్న రామగన్న రామగట్టు మీద గున్న మామిడో పిల్లడ గున్న మామిడో పిల్లడ ఎండి గిన్నెయతకమ్మ ఎన్న ముస చిలకమ్మ ఎండి గిన్నెయతకమ్మ ఎన్న ముస తోట వనములో చోటు చెంపన కొడుకులో రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇంతటితో అయితే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మేమైతే నిమజ్జనం చేయడానికి అయితే వచ్చినాం. సో మీరు ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మొన్నటి రాగా మొత్తం ఇదంతా వర్షం కారణంగానే అయితే నీళ్ళైతే వచ్చినాయి. ఫ్లోయింగ్ అనేది ఇవ్వాలనే కొంచెం ఆగింది అన్నట్టు మార్నింగ్. సో ఇప్పుడు ఇట్లా వచ్చి ఇక్కడ ఆడాలంటే మళ్ళీ లైటింగ్ అరేంజ్ చేయాలి, అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి సో మేము ఎవ్వరి ఏరియాలో అయితే వాళ్ళే ఆడుకున్నాం. ఇప్పటికైతే మేమైతే నిమజ్జనం చేస్తున్నాం. మీరు చూసుకున్నారైతే చూడండి. జై బోల గణేష్ మహారాజ్ బతుకమ్మ ముప్ప అది గిడి తిరిగి అటే వేయాలి. ఎప్పుడు నేర్చుకుంటారు పెట్టరా పోయిరాయి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మంచిగా వేసుకుంటాం మేము. ఫైనల్లీ డన్. బతుకమ్మలు అయితే దారకైతే పోతానే. మీరే పంచుకోవాలి. ఓకే
గణేష్ వచ్చిండు గణేష్ కొత్త షిబ్బ పాత షిబ్బ ప్లేట్ పట్టుకొచ్చుకుంటున్నా కాదు గణేష్ అన్న కవరింగ్ లేదా ఇగో ప్లేట్ లేదన్నా ఇది సరిపోతుందా తినే తిండికి అలా పడుతుందా కాదు అన్నం ఎందుకు తెచ్చుకున్నారే పళ్ళెం పట్టుకొద్దా అంటున్నా కొంచెం పట్టరా నీకు కూడా బాగానే వచ్చింది అండుకోవడానికి ఒక కూర అండుకోవడానికి 66 కూరలు కొడుగుడ్ల కూర ఉన్నట్టున్నది కానీ ఊర్లో అనకొచ్చు ఇవాళ సోమవారం అసలే సోమవారం ఇవన్నీ ఎందుకు చేతులు పెట్టింది సబ్స్క్రైబ్ చేయండి ఓకే మా అంగన్వాడి మేడం మళ్ళీ కలుసుకుందాం.